ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం చదువుకుందాము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారన్నొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు చెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యుద్ధ నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకం నాకు భుజించున్నట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్నా, నన్ను అవమానపరచకుము. ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము. అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. అతడు ఆమె మాట వినక తన పని వారిలో ఒకని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటకి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు గదా, నా చెల్లి, నీవు ఊరకుండుము. అతడు నీ అన్నే గదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయుంచెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో
అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మను పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతం చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్టు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలెనని రాజు అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతం చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా, రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదల నెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఒకడును లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసెనని దావీదునకు వార్త రాగా, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలెనను తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెననెను. అబ్షాలోము ఇంతకుముందు పారిపోయి ఉండెను. కావలియున్న పనివాడు ఎదురు చూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గంన వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాట అలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మై అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతనిని గూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.